హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి రైతు భరోసా ద్వారా అలాగే పిఎం కిసాన్ ద్వారా 26,000 రూపాయలు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి నిన్నటి నుంచే పైసలు పడుతున్నాయని చెప్పడం జరిగింది. మరి పైసలు ఎవరికైనా పడ్డాయా లేదా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. అంటే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, ఎంతమందికి పడ్డాయి, పైసలు ఏ జిల్లాల్లో పడ్డాయి అనేది మీరు రైతులు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పడ్డాయా లేదా పైసలని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక నిన్నటి నుంచే పైసలు ఇచ్చామని, మరి ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు పైసలు ఇస్తామని చెప్పారు. మరి దాని ప్రకారం ఇచ్చినటువంటి ప్రకారం అమలవుతుందా లేదా, పైసలు పడుతున్నాయా లేదా, మరి పడకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. అలాగే మనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల ఈ రైతు భరోసాను అరకొరగానే జమ చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి నెల 31 పూర్తి స్థాయి డబ్బులు అయితే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అమలయ్యే దిశగా అయితే అడుగులైతే పడట్లేదు. మరి తేదీ ఏమైనా పెంచుతారా, అంటే ఏప్రిల్ నెల పూర్తిగా వేస్తామని చెప్తారా, లేకపోతే ఇక్కడితో 5 ఎకరాలకు పైసలు వేసి మరి ఆపివేస్తారనేది కూడా మనం చూడాలి. మరి ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే పైసలు పడ్డాయని, ఇక మిగిలినటువంటి వారికి పైసలు వేస్తామని చెప్పి సోమవారం నుంచి కూడా పైసలు పడతాయని చెప్పింది. మరి పైసలు పడ్డాయా లేదా అనేది చూద్దాం. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడత 2,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి సంవత్సరానికి 6,000 రూపాయలను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మనకు 18 విడతలను పూర్తి చేసి 19వ విడతను ఫిబ్రవరి 24వ తారీఖునైతే విడుదల చేయడం జరిగింది. మరి ఈ పైసలు కూడా పడుతున్నాయి. ఈ పిఎం కిసాన్ పైసలు పడని వారు ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. ఇక్కడ ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా, పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి, మీ ఫోన్పే ద్వారా ఇప్పుడే స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఎన్నో డబ్బులు ఎన్నో రకాలుగా మనం వృధాగా ఖర్చు పెట్టేస్తుంటాం. ఎంతో డబ్బులు అనేది వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటాయి, పైసలు అనేది. మరి ఎంతోమందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు, మీరు కాదని చెప్పట్లేదు. దయచేసి నాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసి మీ సహాయాన్ని 10 రూపాయల నుంచి కూడా మీరు ప్రారంభించవచ్చు. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని, నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్లోనే తెలుసుకోండి. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు 15,000 రూపాయలకు బదులుగా 12,000 రూపాయలను విడుదల చేశారు. మరి ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా కేవలం ఇప్పటి వరకు కూడా, అంటే జనవరి 31 లోపు ఎవరైతే వ్యవసాయ భూమి కలిగి ఉండి ఎవరైతే పంటలు సాగు చేయకపోయినా పర్వాలేదు, అలాగే ఏ పంట వేయకపోయినా కూడా పర్వాలేదు, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు, ఆ రైతులకు రైతు భరోసా ద్వారా సాయం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున
దాదాపు 7,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణలో 50 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా సహాయాన్ని అందించడానికి అడుగైతే ముందుకు వేసింది. మరి పైసలు విడుదల చేసి ఒక నెల పైన అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా కేవలం 3 ఎకరాల వారికి మాత్రమే పైసలు పడ్డాయని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక 3 ఎకరాలకు కూడా దాదాపు 20 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు 2,000 కోట్ల రూపాయల వరకు కూడా జమ చేశామన్నారు. మరి మిగిలినటువంటి 30 లక్షల పైచిలుకు మంది రైతుల ఖాతాల్లోకి మరొక 6,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలి. మరి సమయం అయితే అయిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళంతా కూడా మనకు ఈ మార్చి 31 లోపు పూర్తి స్థాయిలో మీకు ఈ రైతు భరోసా పైసలు ఇస్తామని వారు చెప్పడం అయితే జరిగింది. మరి వారు చెప్పినట్లుగా ఇక్కడ పైసలు అయితే పడలేదు. మరి నిన్నటి నుంచి 4 ఎకరాల వారికి పైసలు పడతాయని చెప్పారు. మరి 5 ఎకరాల వరకు కూడా కంటిన్యూగా పైసలు అయితే విడుదల చేసి తర్వాత రైతు భరోసా నిధులు మనకు జమ చేసుకుని తర్వాత పంపిణీ చేద్దామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ 4 ఎకరాలకు పైసలు పడుతున్నాయని నిన్నటి రోజున మనకు చెప్పడం జరిగింది. మరి నిన్నటి రోజున పైసలు పడలేదని చాలామంది రైతులు అయితే చెప్తూ ఉన్నారు. మరి పైసలు పడ్డాయా లేదా అనేది వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల మిగిలినటువంటి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఎందుకు పడలేదనే కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు కూడా 3 ఎకరాలకు మాత్రమే పైసలు పడ్డాయని మరి 4 ఎకరాలకు నిన్నటి నుంచి పైసలు వేస్తామని చెప్పారు. మరి పైసలు అయితే వేయలేదని రైతన్నలు చెప్తూ ఉన్నారు. మరి దీనిపైన ఎందుకు పైసలు వేయలేదనేది కూడా మీరు నేరుగా మీ ఏఈఓ గారిని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఏఓ గారిని కానీ ఏఈఓ గారిని అడిగి మీకు ఎందుకు ఈ రైతు భరోసా పైసలు ఆగాయనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి 3 ఎకరాల పైసలు ఏవైతే ఉన్నాయో 18,000 రూపాయలు మరి ఈ పైసలు పడని వారికి ఏఓ గారిని కలిసి ఏఈఓ గారిని కలిసి మీరు ఏం చేస్తారంటే చెక్ చేయించుకోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. పైసలు పడనటువంటి రైతులకు మాత్రమే. మరి పైసలు ఎందుకు పడలేదు ఏంటనే కారణాలను అయితే మీరు అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఏ కారణం చేత పైసలు పడలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు యొక్క పైసలు మీకు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా కారణం చేత కనుక పైసలు కనుక ఆగి ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క పైసలు అనేది మీరు మళ్ళీ కూడా వచ్చేటట్టయితే చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ విధంగా ఎవరికైనా పైసలు పడకుండా ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. మరి ఇదంతా బాగానే ఉంది. మరి రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే 3 విడతల్లో సంవత్సరానికి 6,000 రూపాయలను విడుదల చేస్తుందో దాని ప్రకారం మనకు 18 విడతల వరకు కూడా పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం గత నెల 24వ తారీఖున ఫిబ్రవరి మనకు పైసలు అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి 22,000 కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అలాగే మన తెలంగాణలో ఉన్నటువంటి 50 లక్షల పైచిలుకు మంది రైతులకు కూడా ఒక పైసలు అయితే విడుదల చేస్తుంది అనమాట పీఎం కిసాన్కి సంబంధించి. మరి పీఎం కిసాన్ 19వ విడత పైసలు అయితే 2,000 రూపాయలు జమ అవుతూ ఉన్నాయి. మరి పీఎం కిసాన్ 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ డబ్బులు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే అర్హత ఉండి ఈకేవైసీ కనుక పూర్తి చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి తప్పకుండా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నట్లు కూడా వారు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి పీఎం కిసాన్ డబ్బులు అయితే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. పీఎం కిసాన్కి సంబంధించినటువంటి పైసలు అయితే మీకు జమ అవుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి అని కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తు చేసింది. ఒకవేళ మీకు పైసలు రాకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ ఈకేవైసీ కనుక మళ్ళీ చేసుకుంటే మీరు తప్పకుండా మీకు ఈ రైతు భరోసా పైసలు వస్తాయని కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మరీ చెప్పింది రైతులకు. కేంద్ర ప్రభుత్వం కూడా మరి త్వరలోనే మనకు 20వ విడత కూడా పైసలు వేస్తామని ఆలోపు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా మీరు వెంటనే కూడా అప్లై చేసుకుంటే మీకు 20వ విడత త్వరలోనే విడుదలవుతుందని కూడా మరొక కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రైతు భరోసా పైసలు కూడా పూర్తి స్థాయిలో వేస్తామని చెప్తూ ఉన్నారు. మరి రైతు భరోసా పైసలు అయితే పడట్లేదు అని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా పడుతూ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుని దాదాపు ప్రతి రైతుకు కూడా 26,000 రూపాయల వరకు కూడా లబ్ధి అయితే చేకూరుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పైసలు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకుని కామెంట్ అయితే చేయండి. మీ విలువైన కామెంట్స్ వల్ల మరొకరికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు మీరు పంపించండి.